నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు. నమస్కారం గురువుగారు. మహాదేవ తల్లి ఎలా ఉన్నారు గురువుగారు? బాగున్నారమ్మా. గురువుగారు, ఉత్తరా నక్షత్రంలో పుట్టిన వారి గుణ స్వభావం ఎలా ఉంటుంది గురువుగారు? ఉత్తరా నక్షత్రం నక్షత్రానికి అధిపతి సూర్యుడు తల్లి. ఉత్తరా నక్షత్రానికి అధిపతి సూర్యుడు. సూర్యదేవుడు. సూర్యుడు ఎలా ఉంటాడు తల్లి? ఎప్పుడూ మండుతూ ఉంటాడు. మనకు 3 ఛాయలుగా 3 రూపాలను చూపిస్తాడు. అవును గురువుగారు. 3 విధతత్వాలు. ఉదయాన్నే ఉద్వసించేటప్పుడు ఎర్రదనముతో చల్లటి స్వచ్ఛమైన మనసు ఉంటుంది. 10 దాటేసరికి భగ 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 మండుతూ ఉంటాడు. అవునా? సాయంత్రం అస్తమిస్తున్న సమయంలో మళ్ళీ చల్లగా ఉంటాడు. ఈ నక్షత్రం వాళ్ళు కూడా ఎలా అంటే, వాళ్ళు కాస్తంత సమయంలో ఎంత మంచుకుంటారో ఫ్యాక్ట్స్ ఆఫ్ సెకండ్స్లో అంత సీరియస్ అయిపోతారు. అంటే ఏది త్వరగా ఎమోషన్ క్యారీ చేయరు. విన్నారా? మీకు గతంలో చెప్పా ఏమని, విశాఖ, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, మూల, ఈ 5 నక్షత్రాలకు కుజదోషానికి మూల కారణము ఉంటుంది. అవును గురువుగారు, చెప్పారు మీరు. ఎన్నో విధతత్వాల్లో వీళ్ళకి ఏంటి అని అంటే, ఉత్తరా నక్షత్రం వారికి హెల్త్ ఇష్యూస్ కూడా విపరీతంగా ఉంటాయి తల్లి. పుట్టిన తర్వాత పిల్లలకు తొందరగా నంజు ఫామ్ అవ్వడం, జాండీస్లలో అవ్వడం, బాక్స్లలో పెట్టడం పుట్టిన తర్వాత వాళ్ళను. వీళ్ళకి ఏంటంటే సరిగ్గా శాంతి, పుట్టినప్పుడు సరిగ్గా శాంతి చెయ్యకపోతే పెరుగుతూ ఉంటే వారు లేని కష్టాలను కూడా అనుభవించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్తరా నక్షత్రంలో ఇంకో విషయం కూడా ఏంటంటే తల్లి, ఉత్తరా నక్షత్రం వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడతారో సాయంత్రం అయ్యేసరికి ఆ కష్టాన్ని మొత్తం గంగల పాలు చేస్తారు. అంటే ఎంతో కష్టపడి ధనం అనేది సంపాదిస్తారు కదా, సాయంత్రం అయ్యేసరికి అది వృధా ఖర్చు కింద ఎటువైపోతారా తెలియదు. ఎందుకు మామూలు మద్యపానాలు అలాంటివి ఏమన్నా దేనికైనా కావచ్చు తల్లి. మద్యపానాల ఆవుకు అలవాట్లనే కాదు, దేనికైనా సరే వృధా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ వస్తారు, మామ ఇట్లా పార్టీ చేసుకుందామంటే వీడి దగ్గరనే ఉంటాయి అన్నట్టుగా పోయి వీడే డబ్బులు పెడతాడు, వాళ్ళు ఎవడు పెట్టాడు. మన జేబులోంచే పోతా ఉంటాయి. అట్లా ఎన్నో నేర్పించే తత్వాల్లో కూడా ముందే ఉంటారు. మంచి కానీ చెడు కానీ ఏమన్నా నేర్పియాలి అని అంటే ముందు వీళ్ళకు వీళ్ళే సాటి. మంచి నేర్పించడంలో కూడా వీళ్ళు ఎంత అద్భుతంగా ఉంటారంటే అంత అద్భుతంగా ఉంటారు. కాకపోతే ఏంటి అని అంటే, కొద్దిగా ఉత్తరా నక్షత్రంలో ఏంటి అంటే ఈ రౌడీ స్వభావం అనే వాళ్ళు ఉంటారు కదా, కొన్ని గ్రహస్థితులు మారినప్పుడు, గ్రహతత్వాలు మారినప్పుడు, గ్రహ యోధాలు మారినప్పుడు అక్కడ మనకు వచ్చేసేసి ఏమవుతుంది, రౌడీ ఇజం అనేటువంటిది ప్రారంభమవుతుంది. పుట్టినటువంటి 12 లగ్న స్థితి గతుల్లో కొన్ని పలు చోట్లలో కొన్ని గ్రహాలు తేడా పుట్టినప్పుడు వీళ్ళు రౌడీయిజం చేసే అవకాశాలు ఉంటాయి. మెయిన్ ప్రారంభమయ్యేది. తర్వాత రెండోది కూడా ఏంటంటే తల్లి, వీళ్ళ జోలికి వెళ్తే గనక మంచి ఫైర్ మీద ఉంటారు. మంచి ఫైర్ ఇంకా వారిది. ఎవ్వరికి తలవంచరు, ఎవరికి యోగ్యత ఉండదు. అలాంటి మంచి స్వభావం ఉంటుంది వీరికి. వీరు ఎక్కువగా వాడాల్సింది ఏందయ్యా అంటే ఎర్ర చందనము తల్లి. ఎర్ర చందనం ఎలా వాడాలి గురువు గారు? ఏముంది తల్లి, రోజు ఉదయాన్నే లేవాలి. ఉదయాన్నే లేచి కాళ్ళ కృత్యాలు నెరవేర్చి స్నానాధికాలు ఆచరించిన తర్వాత ఉదయం పూట సూర్యునికి అర్ఘ్యం వదలాలి. ఉదయం పూట సూర్యుడికి అర్ఘ్యం వదిలేసి ఆ తడి చేతులు ఉంటాయి కదా, తడి చేత ఎర్ర చందనాన్ని తీసుకొని నుదుటి మీద ధరించాలి. ఇది ఎర్ర చందనం అంటారు తల్లి. ఎప్పుడేం చూసావా ఎర్ర చందనం? ఎర్ర చందనం చూసాను. చూసావు కదా, ఇది ఒక్కసారి చూడు. కుంకుమ స్మెల్ వస్తుంది, లైట్ గా చందనం ఫ్లేవర్ కూడా తెలుస్తుంది తల్లి. అది కూడా ఏంటి అని అంటే ఎర్ర చందనం వేర్లు, ఎర్ర చందనం బెరడు, ఎర్ర చందనం చెక్క బాగా దంచి జల్లెడ పట్టాక మళ్ళీ వస్త్రగాయం చెయ్యాలి. దాన్ని వస్త్రగాయం చేసినప్పుడే నీకు ఆ ఫ్లేవర్ వస్తుంది. ఆ కలర్ కూడా అదే విధంగా ఉంటది. ఆ రూపు తత్వాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఎలా ధరించాలి స్వామి? అంటే ఈ కుంకుమని పొద్దున్నే స్నానం చేసినప్పుడు పెట్టుకోవచ్చు, లేదంటే మామూలు టెంపుల్స్ కి అది వెళ్ళినప్పుడే ధరించాలా?
ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఖచ్చితంగా ధరించాలి తల్లి. అంటే గురువు గారు పొద్దున్న జాబ్స్కి అది వెళ్ళే వాళ్ళు కొంతమందికి అఫీషియల్గా డ్రెస్అప్ అవుతా ఉంటారు. అలాంటి వాళ్ళు పెట్టుకోరు కుంకుమ. అలాంటి వాళ్ళకి మొహం మీద ఎక్కడైనా పెట్టుకునే ఛాన్స్ అది అలా ఉంటుందా? నుదుటి అస్సలే తల్లి, నుదిటి మీదనే ధరించాలి. ఇప్పుడు ఒక మనిషి వెనుక వైపు చూసి వాడు బాగున్నాడు అంటాడా, ముందు వైపు చూసి అందంగా ఉన్నాడు అంటాడా? ముందు వైపు చూసే అందంగా ఉన్నాడు. అవునా కాదా? ఎందుకనంటే ముఖానికి అందాన్ని ఇచ్చేది కేవలం బొట్టు మాత్రమే. అవునా? అవును గురువు ఆ గారు. బొట్టు ధరించేటప్పుడు దాన్ని ఎప్పుడైతే వాళ్ళు తడిపి నుదిటికి ధరిస్తారో సూర్యుడి యొక్క అనుగ్రహం వలన వారికి ఎటువంటి రోగాలు రాకుండా అన్ని రకాలుగా కాపాడే అంతటి శక్తి కేవలం ఆ యొక్క ఎర్ర చందనానికి మాత్రమే ఉంటుంది. పొద్దున్న సాయంత్రం 2 పూటలా 2 పెట్టుకోవాలి. పూటలా పెట్టుకోవాలి. ఉదయం పూట సూర్యుడికి అర్ఘ్యం వదలాలి. విన్నారా? అది. మళ్ళీ వీరు పరిహారాల్లో ఏ పరిహారం చేయాలంటే తల్లి, ఆంజనేయ స్వాముల వారికి ఆదివారం రోజున చాలీసా చదవడం చాలా విశేషం. మంగళ శనివారాల్లో హనుమంతుల వారికి పచ్చకర్పూరంతో చందనములో వేసి ఆవు నేతితో ఆయన కొంటికి సింధూరం రాయాలి. సింధూరం రాసి ఒక తమలపాకు మాల వేసేస్తే సరిపోతుంది. ఈ ఒక్క పరిహారం చేస్తే వాళ్ళకి ఎంతో ఉన్నతమైనటువంటి ఫలితాన్ని అందింపచేస్తాడు. ఏ రాశికి చెందిన వాళ్ళు గురువు గారు ఈ నక్షత్రం వాళ్ళు? అమ్మ, ఈ నక్షత్రానికి ఏంటంటే ఉత్తర 1వ పాదం నుంచి సింహం, తర్వాత నుంచి కన్య రాశి ప్రారంభం అవుతుంది. విన్నారా తల్లి? మఖాబుబ్బా ఉత్తర 1వ పాదం వరకు సింహరాశి, తర్వాత నుంచి మనకు వచ్చేది కన్యరాశి. విన్నారా తల్లి? ఈ కన్యరాశి వారు 1వ పాదం నుంచి 2వ పాదం నుంచి మళ్ళీ మనకు కన్యారాశి ప్రారంభం అవుతుంది. 2, 3, 4 పాదాలు. మరి గురువుగారు ఈ చందనం అనేది మీరు చాలా ప్రాసెస్ చెప్పారు. జల్లెడ పట్టి అన్నీ సేకరించి చేస్తాము అని. కానీ బయట నార్మల్ చందనమే దొరుకుతుంది, ఎర్ర చందనం. ఇక్కడ ఎవరు అంత జల్లెడ పట్టి చేసేది ఉండదు. మిషన్ మీద చేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ చందనం సేమ్ ఇదే కావాలి అనుకుంటే ఎలా గురువుగారు? చెప్పాం కదా తల్లి, కింద మనం ఒక నెంబర్ ఇస్తున్నాం కదా, ఆ నెంబర్కి ఫోన్ చేసి ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వారికి అది పంపించడం జరుగుతుంది. దూర ప్రాంతాల వారు కనుక అయితే